నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివ్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివ్ సభ్యులు మార్వాడి సుదర్శన్, భట్టారి ఆంజనేయ స్వామి, సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై సరైన పర్యవేక్షణ లేదని ఆరోపించారు. ఎస్పీఆర్ జాన్సన్ గ్లోబల్ స్కూల్స్ కు అవసరమైన ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయా, అనుబంధ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన అనుమతులు తీసుకున్నారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ అంశాలపై పలు ఆధారాలు, వార్తలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందన కోసం ఎన్ఎస్టీవీ ప్రతినిధి ప్రయత్నించినప్పటికీ అధికారిక వివరణ లభించలేదని తెలిపారు. కరీంనగర్ విద్యాశాఖపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గట్టిగా మాట్లాడి ఎప్పుడు సీజ్ చేస్తామని అడిగితే నేను ఎట్లా సీజ్ చేస్తారని నేను అన్నట్టుంటే నేను చెల్లు ఏమన్నా నాకంటే ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ఎప్పుడు సీజ్ చేస్తారని నాకు మాట్లాడితే నేను ఎవరు సార్, నేను అయ్యనాథ పర్మిషన్ తీసుకోవాలి, నేను ఎంఈఓపై సీజ్ చేయాలి. మీరు ఏం చర్యలు తీసుకుంటారు వాయిస్ ఇవ్వండి మేడం అని అడిగినా. లేదు మీరు చర్యలు తీసుకోండి వాయిస్ ఇవ్వండి కొన్ని ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. కాదన్నా నేను ఏం అడగాలి మీ దగ్గరికి వచ్చి? నేను ఏం అడగాలి వాళ్ళని అంటున్నా. ఒకటి ఎత్తే వినన్నా, నేను వాళ్ళని ఏం అడగాలి చెప్పండి. వాయిస్ అంటున్నావు, ప్రతిదానికి వాయిస్ అంటున్నావు, మరి ఏం అడగాలి? ప్రతిదానికి వాయిస్ అంటే ఏం అడగాలి అంటున్నా, మీరు అది చెప్పండి. నేను ఏం అడగాలి చెప్పండి. మీరు అది వదిలిపెట్టండి అన్న. మీరు ఏం అడగాలి? మేము ఏం అడగాలి? ఎంఈఓ దగ్గరికి పోయి, డిఓ దగ్గరికి పోయి నేను ఏం అడగాలి? డైరెక్ట్ వాయిస్ ఇవ్వమంటున్నావు, ఏం అడగాలి అంటున్నా. మీరు చెప్పేది కాదు అన్నమాట. నేను ఏం అడగాలి అంటున్నా. నేను ఏం అడగాలి అని అడుగుతున్నా. నువ్వు వాయిస్ ఏం అడగాలి మరి? నాకు కూడా ఫోన్ చేసి అన్న వాయిస్ కావాలంటు. అవును మేడం వాయిస్ కావాలని అడుగుతాను. మరి ఏం అడగాలి? ఏం అడగాలి అని అడుగుతున్నా. నేను ఏం అడగాలి అంటున్నా. నేనేం అడగాలి మీరు చెప్పండి. कुछ भी हो दो, जो एक्शन लेना है तुम ले सकते. मैडम नोटिस में बोल दिया, बस होते नहीं करा तो होते. आज ही 20 तारीख को क्या करे, 21 को क्या करे? वीडियो తీసుకో పోయి ఎంఈఓ మేడం చూపి. నేను చూపి మీరు ఏమన్నా వేసుకోండి. ఏమన్నా దీని మీద రిపోర్ట్ ఇస్తారా? వాయిస్ కానీ లేకుంటే వివరణ కానీ? మేడంకు పూసుకేది అంత టైం అన్న. మేము ఇప్పుడు ఆల్రెడీ నిన్న 4 గంటలు వెయిట్ చేసిన ఆఫీసులనే, ఇవాళ 2 గంటలు వెయిట్ చేసిన. ఇది 10 సార్లు నేను రావడం ఆఫీస్కి. ఇన్నిసార్లు బతిమలాడాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఏమన్నా ఇస్తే దాన్ని బట్టి వేస్తాం, లేదంటే మా దగ్గర ఉన్న సమాచారంతోనే వేస్తాం. ఎంఈఓని మేము ఎందుకు అడుగుతాం సార్? మొన్న ఎంఈఓ గారికి ఫోన్ చేస్తేనే నీ వల్ల నేను రిజైన్ చేయాలా అని అన్నారు. ఎన్ని రోజులు ఇచ్చిండ్రు? ఫైనల్ నోటీసు మా సోమవారం ఇచ్చినామని చెప్పిండ్రు. దానికి రిప్లై బుధవారం రోజు వచ్చింది. ఇవాళ కూడా నేను వీడియో చూపిస్తున్నా కదా. ఇంకెన్ని రోజులు టైం ఇస్తారు? అంటే ఇంకా ఇట్లనే అన్ని స్కూళ్ళకి ఇస్తున్నారా మీరు? ఏమని నాకెందుకు ఇస్తారు సార్ నోటీస్? నేను మన స్కూలా? నాకు ఇప్పుడు చెప్పండి కనుక్కొని నేను వార్త పబ్లిష్ చేసుకోవాలి కదా. నేనేం చేసుకోవాలి? మళ్ళీ పొద్దున వచ్చినప్పుడు ఏం చేసారు? పొద్దున వచ్చి 10:30కు వచ్చి, అవును సార్ మేము 11 గంటలకు వచ్చి 2 దాకా ఇన్నే ఉన్నాం కదా, మరి అప్పుడు ఏం చేసిండ్రు? అవును సార్ నేను 11కి వచ్చి 2 దాకా ఇన్నే కూర్చొని పోయినా కదా, మరి అప్పుడేం చేసిర్రు అంట? ఇప్పుడు టైం అయిపోయింది మీకు, అప్పుడేమైంది మరి అంటున్నా. మళ్ళీ చెప్పాలి కదా. ఎన్ని రోజులు తిరుగుతాం మేము? సరే మీ ఇష్టం, కనుక్కుంటామా. మీరు ఏమైనా చేసుకోరు, మీరు ఏమైనా చేసుకోరు. మార్నింగ్ మధ్యాహ్నం నుంచి
100% చేపిస్తాను డెఫినెట్లీ 100% చేపిస్తాను. రైట్. भाई सर मैं ये 5 मिनट बैठ जाऊँ, मैं अम्मा से बात करके भेज देता हूँ, फिर अपन बात करेंगे. ओके ठीक है. तो अपन आप स्टाफ है, हम लोग रिपोर्टर है, आप 5 दिन से फिर रहा हूँ, मैं 5 दिन से फिर रहा है सर. हाँ सर ले అట్లే మేము డెఫినెట్లీ అయిపోతుంది చేపిస్తాను. రైట్ చెప్తాను. ఓకే రైట్. నీ ముంగంటే లంచ్ పని చూసినాం కదా, చెప్తా విను. వాస్తవంగా మార్నింగ్ నుంచి ఉన్నది సివియర్, కానీ జూమ్ ఇంపార్టెంట్, టెలికాన్ఫరెన్స్ కరెక్ట్గా మేడం చేసింది మేడం ఇంపార్టెంట్. ఏది సీఎం ఆఫీస్ వచ్చే మనకు నడుపుకునేది డైలీ మేల్ వచ్చి పీటర్ ఏంది యూనిఫామ్, గవర్నమెంట్ స్కూల్స్కి యూనిఫామ్ కలర్ చేంజ్ అయింది, ఇంకా సప్లై స్టార్ట్ కాలేదు, కేజీబీలోకి వచ్చింది అది కాలేదు. దాని మీదనే సీఎస్ బాగా పోతున్నాం, కొత్త సీఎస్కు సీఎం కొత్త సీఎస్కు పిండి బజెట్. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా దానికి మనకు ఎందుకు కానీ మేము వీళ్ళకు ఫైనల్ నోటీస్ శనివారం ముట్టింది. ఇది ఇవాళ అడదాది, ఇవాళ చూపించిన ఆ డేటు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు ఇది ఫైనల్ నోటీస్ ఎప్పుడు ఇచ్చినాం ఎస్పీఆర్ స్కూల్కి? శనివారమా మండేనా? అవును, మా ఆఫీస్కి వచ్చారు మీరు, సూపరెంట్ అన్ని కలిసారు. అవును మండే ఎస్ తెలుసు నాకు అది. అవును మండే మార్నింగ్ ఫైనల్ నోటీస్ ఇచ్చారు, దానికి ఆన్సర్ రిప్లై వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? వెడ్నెస్డే ఇచ్చారు. ట్రైనింగ్ లాస్ట్ అవును దుర్షేడు మొత్తం 3 నోటీసులు సర్వ్ అయినాయి. ఓకే రిపోర్ట్ ఓకే 3 నోటీసులు సర్వ్ అయినాయి. ఆ 3 ఒరిజినల్ నోటీసులు మీ దగ్గర ఉండాలి ఏమన్నా, ప్లస్ అండర్టేకింగ్ తీసుకున్నది కూడా ఉండాలి దానికి మొత్తం. ఓకే ఒరిజినల్ మాకు ఇచ్చారు, మాకు దగ్గర ఓకే రైట్. ఓకేనా, మీ దగ్గర కరెక్ట్ డేటా ఉండాలి దానికి సంబంధించి. సర్వ్ అయింది, మళ్ళీ రిప్లై వచ్చింది. రైట్ సరే మేడం. ఓకే శనివారం నువ్వు చెప్పిన మేడం దృష్టికి తీసుకొస్తే మేడం నాకు చెప్తే మేము సుప్రీం సార్ చెప్తే మేడం వచ్చేసరికి 5:15 అయితే 5:30 మండే మార్నింగ్ ఇచ్చిన సర్వ్ అయింది. మండే మార్నింగ్ సర్వ్ చేస్తే 2 డేస్లో రిప్లై అతను వెడ్నెస్డే ఇచ్చాడు. మీటింగ్ లాస్ట్ రోజు మేడంకి ఇచ్చారు, మేడం మనకు థర్స్డే మార్నింగ్ పంపించారు. మీటింగ్ ట్రైనింగ్స్ క్లోజ్, మండల్ లెవెల్ ట్రైనింగ్ కూడా క్లోజ్ అయినారు. ముందైనాయి, తర్వాత మండల్ లెవెల్ ఈ వారంలో అయిపోయింది. ఇప్పుడు ఉర్దూ మీడియం నడుస్తుంది, ఇవాళ లాస్ట్ ఉర్దూ మీడియం. మనకు థర్స్డే వచ్చింది, మేడం నోటీస్ మనకి ఇన్వైట్ చేసింది. నెక్స్ట్ మీరే చెప్పాలి, నాకేం తెలియదు. అది ఎప్పుడెప్పుడు వచ్చింది నేనే కనుక్కోమంటే కనుక్కున్నాను బస్ అంతే. సర్వీస్ ఫైనల్ నోటీస్ సర్వ్ అయింది, అయిపోయింది. సూపరింటెండెంట్ సార్ నేను 7 o'clock కాల్ చేయాలన్నా? నమస్తే సార్, 7 కాల్ చేయాలన్నా? ఎస్ 7 కాల్ చేస్తాను. सुपरिटेंडेंट साहब, क्षेमा ये सैलरी का टोन तुम देखे, स्कूल का सैलरी का कुछ आधार मिस किसका फाइल है वो? रामनगर स्कूल में टीचर का प्रॉब्लम हुआ, देखो आधार कार्ड का। आधार कार्ड बोले तो नीचे आती है। सुप्रेंट सर, हाँ सर, दो तरफ देखना है। हाँ दो तरफ देखना है। ओके दो तरफ देखने का है। एसपीआर स्कूल था, एक सर फाइनल नोटिस था, बोले मैं मैडम मंडे दिए, सैटरडे इवनिंग आए उन मंडे सर्व करे, मंडे सर्व कर तो 2 दिन में रिपोर्ट उन्हें वेडनेसडे रात में दिए, थर्सडे मॉर्निंग अपने ऑफिस को आया फाइनल नोटिस दिए बस उतने। अब उसके बाद फाइनल नोटिस सर्व करो बोले, उसके बाद क्या बोले मैडम आपको बोले? सर फाइनल नोटिस सर्व करने के बाद में मतलब क्या करते हैं, क्या रिएक्शन क्या रहता है, उसके हिसाब से अपन एक्शन लेना है। अब उन्होंने फिर से आज बता रहे वीडियो, चुपिए अश्विन उनका पब्लिसिटी से बता रहे, पेनल्टी मारेंगे। जो रूल से मालूम कर लेते वो जो भी उनको आंसर दो।
రాజేందర్ సార్ వస్తారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుకొని చెప్తాను. ఇక్కడ చెట్టు దగ్గర ఉంది. उधर हटाओ, उधर करो. मास्टर जी ने ఉంది. హలో हटाओ जी उधर. इधर बोल रहे हैं ये ना. ये एक है, ये दो है. वो तो मास्टर जी बोल के है ना. ऐसे क्या करें फिर ऐसे? है मास्टर जी. क्या हाई स्कूल मास्टर जी. ये डेट आज का है. अब वो पूरा जहाँ जहाँ लगा है ना निकाले छटुल्ला वो ढूंढ लेके निकालना पड़ता उनको. वो हमारे को कहीं कुछ ही वो ढूंढ लेना निकाल लेना हमारा कहीं को पूरा. बहुत दम है यहाँ पे करेंगे में ड्यूटी नहीं कर सकते. आपका मर्जी, वो जो आप करते नहीं करते हमारा क्या. बोले ना सुनते नहीं तुम लोग का प्रेशर रहता हम लोग मर जाते जल्दी. सुने मर जाते क्या आपने पहले तो ऑलरेडी बीमारियाँ आ गई थोड़े दिन के बाद क्या होता नहीं बोल सकते. वही लिख लेना फिर हम. नहीं अब कुछ हुआ तो लास्ट में लिखना पड़ता पूरा कौन कौन क्या क्या हुआ कैसे कैसा हुआ सब चलेगा बोले लिखे नोटिस लेके जाना पड़ता. ओ मैडम अभी 2 दिन टाइम है ना अभी. कौन सा 2 दिन? दो तीन दिन टाइम दिए. एक किसको? बार फिर से मेरे तो बात करेंगे. ये मेरे को मैं आप बात करो. हाँ आप करके अभी बोलो कुछ दे बोला है तो अभी बोलो. मैं 2 दिन से बदरा है ना. नहीं जी हम 4 घंटे खड़ा है कल. किसका बदरा है मेरे को. भद्राय का नहीं होता वैसा भी मैडम का होता. क्या करते ना हाँ सार को पूछो. मैंने थोड़ा कल मेरा वजह से रिजाइन करना बोल के बोली थी वो मैडम. नहीं जी मैंने सार को पूछा देखो 2 दिन का पहले ही पूछे तो मैडम ये क्या है परिस्थिति बोले तो तुम्हारा मेरे को दूसरा काम नहीं है क्या मैं रिजाइन करूँ तुम्हारा वैसे बोल के बोले थे मैडम. हमारा क्या को उसको हमारे लिए तो नौकरी नहीं करना ना. बस में हर चीज़ रहता है स्लीपर बस में जाना एक बार मैडम से बात करना था. मालूम है. हाँ एक बार मैडम से बात तो इतना चांस है तो कुछ कोई किसको स्कूल को भी नहीं दे दे. सर मैडम 3 बजे गए. मैडम को सीरियस म्यू से बोल रहा हूँ उनसे नहीं नहीं. मैडम से बात करा मैं. हाँ. हाँ मैं वहाँ जाओ बोलता हूँ मैं यहाँ जाओ मैं क्या करूँ. एमयू मैडम को जाके बताओ बोल रहा मैं. हाँ एक बार बताओ ना. कौन ఎమ్యూ మేడం మీరు చూపించాలి సార్. అది ఏం చూపిస్తాం సార్. మీకు వాయిస్ కావాలంటే ఎస్పీఆర్కు సంబంధించి మీకు ఏ క్వశ్చన్స్ దాంట్లో ఏం కావాలన్నా ఈవినింగ్ 4:35 మేడం వచ్చుడుగా ఫోన్ చేస్తా వచ్చేయండి కల్పిస్తా. మీరు ఏం ఆడతారో ఏం తీసుకుంటారో వాయిస్ అనేది మీ ఇష్టం. కల్పించే బాధ్యత నాది. ఈవినింగ్ రండి చేస్తాం. కంటిన్యూ టెలికాన్ఫరెన్స్ నడుతుంది దాన్ని కంటిన్యూ మాట్లాడుకుంటా. మేము ఏసీఎల్ మేడం దగ్గర బాగుంది. కలెక్టర్ మేడం మాట్లాడితే ఇమీడియట్ ఏసీఎల్ మేడం దగ్గర జాయిన్ అయిపోతాం. ఇవి అది చెప్పి మేడం చెప్పిర్రా. చెప్పిన ఈ ఎన్ఎస్టీవీ యూట్యూబ్ రిపోర్టర్ వచ్చింది మేడం. యూట్యూబ్ కాదన్నా మాది యూట్యూబ్ అని మీరు ఎట్లా చెప్తారు. ఎన్ఎస్టీవీ అంటే నేను గట్లా నోటెడ్ అయింది. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ అంటే ఏ ఛానల్ అన్ని డీటెయిల్ అని ఎన్ఎస్టీవీ అంటే నోటెడ్ మరి అయింది. కేబుల్ టీవీ మళ్ళీ యూట్యూబ్ అని చెప్పొద్దు అక్కడ అట్లా. సరే ఎన్ఎస్టీవీ వాళ్ళు వచ్చారు మేడం ఎస్పీఆర్ స్కూల్ అని చెప్పిన. ఓకే రైట్ టెలికాన్ఫరెన్స్ అవుతుంది సరే ఈవినింగ్ రమ్మనండి అని చెప్పింది. ఈవినింగ్ కావాలి ఇన్ఫర్మేషన్ ఏది కావాలి నాకు సంబంధించినంటే ఈవినింగ్ రండి కల్పిస్తాను. ఈవినింగ్ ఎన్ని గంటలకి మేడం వచ్చుడుతో నేను ఫోన్ చేస్తాను. ఓకే ఇంకొక టైం చెప్తే మేము ఫిక్స్ అవుతాం అట్లా. 5 o'clock చేసుకో. ఓకే 4 to 5 దాటితే మాత్రమే 4 వస్తే నీకు 4 చెప్తా 4:30 కలిసి 4:30 చెప్తా 5 అయితే 5 సరే చెప్తా అన్న ఫోన్ చేస్తాను. మీరు 7 దాకా వెయిట్ చేస్తాం. 7 దాకా అయిపోయింది సార్. మీది నేను మండే అప్డేట్ ఇస్తాను. మండే ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మండే ప్రజావాణి అంటాం కాబట్టి మేడం ప్రజావాణి చెప్తా వినండి. ప్రజావాణి ఉంది. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ టైం ఉంటే ఈవినింగ్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈవినింగ్ ఆల్రెడీ అందరు రిపోర్టర్స్ వస్తారు కాబట్టి దీనిలోనే టైం అయిపోతుంది. ఒక్కరు హాఫ్ అన్ అవర్ వచ్చినా కూడా మినిమం 2-3 అవర్స్ దీనిలో అయిపోతుంది. దాని తర్వాత దీని గురించి మేడం చూపించి మళ్ళీ ఏం చేయాలని కన్సర్న్ ఏమైనా కోఆర్డినేటర్ అటాచ్ చేస్తే ఏమైనా డేటా ఏమేమి కావాలో తెప్పించుకోమంటే దాన్ని మీకు ఫర్నిష్ చేస్తాం. ఓకే అన్న. అట్లా ఇప్పుడు కాకపోతే మీకు మళ్ళీ మండే అప్డేట్ ఇస్తాను మీకు. సరే అది పని అది అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు నిన్న 2 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆఫీసులోనే ఉన్నా. కాదు ఒక్క నిమిషం వినండి. మీరు బిజీ ఉన్నారు. ఆన్సర్ ఇస్తా. నేను చెప్పేది వినండి. చెప్తా విను. 7:30 వరకు మేము కలెక్టరేట్లోనే మేడం ఛాంబర్లో. ఒక్క నిమిషం మీరు వినండి. మమ్మల్ని మాట్లాడనియండి. మేము నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులోనే ఉన్నా. కలెక్టరేట్ చుట్టూ ఈడ చుట్టే ఉన్నా టైం కోసం. 6 గంటలకు వెయిట్ చేసి వెళ్ళిపోయినా.
ఇవాళ వచ్చి ఇప్పుడు 2 గంటలు అవుతుంది నేను దగ్గర వచ్చి. ఇవాళ కూడా కూర్చున్నా. ఎవరెవరో పోతున్నారు, పెద్ద పత్రికలు పోతున్నారు వస్తున్నారు తప్ప మాకైతే అవును వాస్తవం అన్న. గంట సేపు కూర్చున్నారు ఆయన. ఇప్పుడు మీ ముందు గంట సేపు కూర్చున్నారా లేదా? ఒకవేళ పెద్ద పత్రిక అంటే నీ ముందు 2 రిపోర్టర్లకు పంపించిందా? అది వేరే నేను చెప్తా వినండి. కాదు మనకు ఆర్గ్యుమెంట్ వద్దు, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కదా, నీకు ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ ఇవాళ కాకపోతే నేను 7 గంటల దాకా వెయిట్ చేసి 7 గంటలకు వాటర్ తీసుకుంటాను. నేను చెప్తున్నా కదా 7 గంటల దాకా వెయిట్ చేస్తా, తర్వాత మాత్రం నా చేతులు ఉండదు. రైట్. ఎందుకంటే నేను మా ఎండి గారికి మనం నా డ్రామా కూడా పెట్టుకున్నా, నాకు మళ్ళీ ఈవినింగ్ చూద్దాం డిస్కస్ చేద్దామని నేను మాట్లాడతాను. మా ఎండి గారికి ఫోన్ చేద్దే నేను కొత్త కూడా ఉంది సార్ ఇప్పుడే ఫోన్ చేసిండ్రు, నేను ఇన్ని ఆఫీసులో ఉన్నా అని చెప్పిన. నేను 7 గంటల వరకు వెయిట్ చేస్తాను, తర్వాత మాత్రం మీ ఇష్టం. ఫోన్ చేసి వెళ్ళి నేను వస్తా, 5 గంటలకు వస్తా, అవసరం ఉంటే మళ్ళీ 7 గంటల వరకు కూర్చొని నా పని నేను చేస్తా. కరీంనగర్ విద్యా సంస్థలు పేరుతోటి పెట్టుబడిదారులు అన్న వారు పెట్టుకొని ఇలా పేరెంట్స్ను విద్యార్థులను ఆగం చేస్తున్నారు. విద్యా సంస్థ పేరు వేరు ఉంటుంది, వారి యొక్క ఊరు వేరే ఉంటుంది. వేరే పేరు మీద వేరే ఊరు అయినా కానీ ఇక్కడ కరీంనగర్లో కొనసాగుతున్నాయి. ఇవన్నీ వాస్తవానికి అక్రమాలు కొనసాగుతున్నాయి. మరి వీటి మీద ఎన్ఎస్టీవీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు పదే కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా కనీసం ఒక్క దానికి కూడా పట్టించుకోకపోవడం సిగ్గుమాలిన చర్య. రెండవది ఏమంటున్నారంటే మాకు వేరే పని లేదా, ఇవే మేము చూడాలనా? మరి వీళ్ళకి పనే అదే విద్యా సంస్థకు. ఎక్కడైతే అక్రమ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తారో ఆ పిల్లగాళ్ళను మోసం చేయకుండా ఆ విద్యా సంస్థలను మూసివేయాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. వారికి సాత కాకుండా పోలీస్ అధికారులకు చెప్పాలి, పోలీస్ అధికారులను దాని మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే లక్షలాది రూపాయల ఫీజులు తీసుకొని వాళ్ళకు సర్టిఫికెట్లు సరైన పద్ధతిలో ఇవ్వకుండా మరి వారితోటి మోసం చేస్తున్నారు కనుక చీటింగ్ కేసులను పెట్టచ్చు. మరి ఆ విద్యాసంస్థలు అలాంటి విద్యాసంస్థల ద్వారా ఎన్నో ఇబ్బందులకు కూడా గురి అవుతున్నారు. ఇలాంటి విషయాన్ని మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ఎస్టీవీ పదే అడిగి మరి కథనాలు రిలీజ్ చేసినప్పటికీ కూడా కనీసం సోయి లేకుండా వ్యవహరించడం. మరి ఎవరి గురించి ఈ విద్యా సంస్థలు అన్నది ఇలా అధికారులు డిఓ ఆఫీస్లో ఉన్న అధికారులు పనిచేస్తున్నారు, ఎంఈఓలు పనిచేస్తున్నారు. ఇలా విద్యా సంస్థలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టిన అవినీతిని దాన్ని కట్టడి చేయకపోవడం ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారు దాని మీద చర్యలు తీసుకోవాలి. అది హన్మకొండలో విద్యాసంస్థ యొక్క పేరు ఉంటుంది, దాని యొక్క అడ్రస్లు ఉంటాయి, ఇక్కడ కరీంనగర్లో వెల్లడిస్తాయి. మరి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎస్పీఆర్ మీద ఇలా కొనసాగుతుంది. మరి ఎస్పీఆర్ల గంత పెద్ద తలకాయలున్నాయా లేకుంటే మాస్టర్జీల పెద్ద తలకాయలున్నాయా? వారికి ఇలా విద్యా అధికారులు గజ్జుమంటున్నారు, భయపడుతున్నారు. వారి రూల్ ప్రకారంగా వాళ్ళని పనిచేయమంటున్నాము. వారి అమ్మ చుట్టమో అయ్య చుట్టమో కాదు కదా, వాళ్ళు ఎంతోమందికి మోసం జరుగుతుంది కదా, కళ్ళ కనబడ్డట్టుగా మోసం జరుగుతుంది కదా. ఎక్కడో విద్యాసంస్థ పెట్టుకొని ఇక్కడ విద్యాసంస్థ పేరు పెట్టి మళ్ళీ ఆ విద్యాసంస్థ కూడా కాకుండా వేరే విద్యాసంస్థతో నడిపేయడం, మరి విద్యార్థులను మోసం చేసుడే కాకుండా తల్లిదండ్రులను కూడా మోసం చేసుడే కదా. దీని మీద కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఏ అధికారులు అయితే దాదాపు 5-6 సార్లు వాళ్ళకు ఎవిడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ప్రతిసారి ఫైనల్ నోటీస్ పంపిస్తున్నాం, ఫైనల్ నోటీస్, చివరి నోటీస్ అంటున్నారు, ఇంతవరకు కూడా ఏం చర్యలు లేవు. ఇవంతా కాకమ్మ కథలు చెప్తున్నారు. వాళ్ళు పైసలకు లాలూచి పడ్డారా లేకుంటే రాజకీయ నాయకునికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? ఏదేమైనా కానీ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులైనప్పటికీ ప్రజల యొక్క పిల్లల బతుకులతో చెలగట్టబడినప్పుడు కలెక్టర్ గారన్న కఠిన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున మేము కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు మార్వాడి సుదర్శన్. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్. కరీంనగర్లో విచ్చలవిడిగా విద్యా సంస్థలు పర్మిషన్ లేకుండా కూడా స్కూల్స్ కాలేజ్ నడిపిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కొన్ని స్కూల్స్ అయితే ఒక పేరు ఉంటుంది, ఒక పేరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీఆర్ అని ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మాస్టర్ జీ అని పేరు పెట్టుకొని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా డిఓ గారు ఎలాంటి స్పందన లేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాటిపైన చర్యలు లేవు. అదేవిధంగా జాన్సన్ గ్లోబల్ స్కూల్ 1 కాదు 4 బ్రాంచ్లు ఉన్నాయి, వాటికి ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ ఉందా? అదేవిధంగా కరీంనగర్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్కి ఎలాంటి పర్మిషన్స్ లేవు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అస్సలే లేవు. అయినప్పటికీ కూడా డిఓ గారు ఏమంటున్నారు, ఎంఈఓ గారు ఏమంటున్నారు అంటే మాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎంఈఓ గారు ఏమంటున్నారు, డైరెక్ట్గా మా జాబ్ వదిలేసుకోమంటారా, బంద్ చేసుకోమంటారా అనే వాదన ఆయన చేస్తున్నారు తప్ప సమస్యను పరిష్కారం చేద్దాము,
ఇలా సేఫ్టీ లేకపోతే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. రానున్న భవిష్యత్తులో ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఎన్ని హాస్టళ్లలో ఎంతమంది చనిపోయే అది ఉంది అని వాళ్ళు ఆలోచించలేరు. ఇంకో కొంతమంది ఏం చెప్తున్నారు, మేము అన్న రోడ్ల పండు పోయి అన్ని చెక్ చేసుకుంటూ వస్తామా? అధికారులే చెక్ చేయాలి కదా, అది మీ బాధ్యత కదా. ఏ స్కూల్కి ఫైర్ సేఫ్టీ ఉంది, ఏ స్కూల్కి ఫైర్ సేఫ్టీ లేదు, ఏ స్కూల్స్ కరెక్ట్ ప్రాపర్గా ఉన్నాయి, ఏ స్కూల్స్ కరెక్ట్ ప్రాపర్గా లేవు అనేది ఎవరు చేయాలి? చెక్ చేయాలి. ఎంఈఓ గారు చేయాలి, డిఓ గారు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫీసులకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. ఖచ్చితంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను, ఫైర్ ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. దయచేసి మీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా అడగండి, ఏ స్కూల్లో మీరు జాయిన్ చేపిస్తున్నారో వాళ్ళకి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, అసలు పర్మిషన్లు ఉన్నాయా లేవా, అదేవిధంగా వాళ్ళ అదే పేరా వేరే పేరా ఒక్కసారి కనుక్కొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాటిపైన పనిష్మెంట్ తీసుకునే విధంగా ముందుకెళ్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు మన భారతదేశంలో చూసుకున్నట్టయితే చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. సిజేపీ పార్టీ ఏదైతే ఉందో, మా అభిజిత్ దీప్కే గారి పోరాటం, సోనం వాంగ్చుక్ గారి పోరాటం, ప్రకాష్ రాజ్ గారి మద్దతు, రాహుల్ గాంధీ గారి మద్దతు, ప్రియాంక గాంధీ గారి మద్దతు, వీళ్ళందరి మద్దతుతోటి మన భారతదేశంలో ఉన్న యువత అందరితోటి కేంద్ర మంత్రి మెడలు వంచిన ఘనత ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సభకు చాలా మంచి స్పందన దొరికింది. అలాగే రేపు మా అభిజిత్ దీప్కే గారు మన కలెక్టరేట్లలో కొవ్వొత్తి ర్యాలీకి పిలుపునిచ్చారు. దానికి మేమందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు మద్దతు తెలిపిందో కేంద్రంలో, కానీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంది. డిఈఓలు ఎవ్వరు కూడా డిఈఓలు అసలు విలువ అనేది లేకుండా అయిపోయింది. డిఈఓలకు ఎవరైనా కూడా బడా బాబుల కింద బానిస చేసినట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క డిఈఓ కానీ ఎంఈఓ కానీ స్కూళ్ళను పరిశీలించి వాటికి పర్మిషన్లు ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఇది మరో ఉద్యమంగా తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడేదాకా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్రంలో కేంద్ర మంత్రి మెడలను వంచి ఈరోజు రాజీనామా చేసేదాకా తీసుకొచ్చిండ్రు. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఎవరికి కేటాయించకపోవడం చాలా దారుణం. అలాగే ఏదైనా ఉన్నా ఎవరికైనా అప్పీల్ చేయాలనుకున్నా మేము ఇక్కడ జరగని ఎడల పైకి వెళ్ళాలంటే అక్కడ మాకు స్పందన దొరకట్లేదు. దీనికి ఒక మంత్రి ఎవరైతే ఉంటారో ఆ మంత్రిని కలవడానికి మాకు ఈజీగా ఉంటుంది. ముఖ్యమంత్రిని కలవాలంటే ప్రోటోకాల్ ఉంటాయి. చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. పేద ప్రజలు ఎవరైనా సరే వారికి కంప్లైంట్ ఇవ్వాలంటే చాలా దారుణంగా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు పరిశీలన చేయాలి, సమగ్ర విచారణ జరిపి ఎక్కడ ఏం జరుగుతుంది. ఈ డిఈఓలు మన కార్పొరేట్ వ్యవస్థ కింద పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ డిఈఓలకు ఆదేశాలు జారీ చేసి ఎవరికి భయపడకుండా నిరంకుశ పాలనతోటి వ్యవహరించాలి. ఎందుకంటే పేదల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. పేదల కోసం పనిచేసే ప్రభుత్వాల కోసమే జీతాలు తీసుకుంటారు. కాబట్టి ఒక జీతం ఇవ్వాలంటే ఎంతోమంది ట్యాక్స్ తోటే వాళ్ళు జీతాలు ఇస్తారు. పేద ప్రజల ట్యాక్స్ తోటే వాళ్లకు లక్షల జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని తమరు రేవంత్ రెడ్డి గారు వీటికి సమగ్ర విచారణ జరిపించి ఏవైతే పర్మిషన్ లేని స్కూల్స్ ఉన్నాయో, పర్మిషన్ లేని హాస్టల్స్ ఉన్నాయో వాటిని వెంటనే సీజ్ చేయాల్సిందిగా కాక్రోచ్ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్పీఆర్ కరీంనగర్లో మాస్టర్జీ పేరుతో నడుస్తున్నదో దానిపైన ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని వార్తలు వచ్చినా డిఈఓ గారు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బడా బాబులు ఉన్నారనే ఒక ధైర్యంతో వాళ్ళు ముట్టుకోవట్లేదు. ఎంఈఓ గారేమో మేము మమ్మల్ని సస్పెండ్ చేస్తారా, మేము రాజీనామా చేస్తామని చెప్పి రిపోర్టర్ల పైన అరవడం. డిఈఓ సిసి గారి దగ్గరికి వెళ్తే వారేమో మేము ఎవరు అడగలేదు మమ్మల్ని వాయిస్. ఒక జర్నలిస్టు తను అడగాల్సింది ఏంటిది, తన వృత్తి ధర్మం ఏంటిది, తను ఒక వాయిస్ అడగాలి. లేదంటే ప్రింట్ మీడియా అయితే వివరణ అడగాలి. వివరణ అడిగినా వాయిస్ అడిగినా కూడా కసురుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఎవరైతే డిఈఓ గారు ఉన్నారో
డిఓ గారి ఆఫీస్లో 2 గంటలు 3 గంటలు 4 గంటలు వేచి ఉన్నా కూడా వారికి ఇచ్చిన కంప్లైంట్ను ఇప్పటి వరకు పరిశీలించలేదు. వారికి సూపరింటెండెంట్ గారికి ఎవరైతే అప్పచెప్పినరో ఆ సూపరింటెండెంట్ గారు కనీసం దాని గురించి దృష్టి కూడా పెట్టట్లేరు. అంటే చిన్న చిన్న స్కూల్లో అయితేనేమో ఒకలాగా, పెద్ద పెద్ద స్కూల్లో అయితేనేమో ఒకలాగా. అంటే ఈ బడాబాబుల కార్పొరేట్ వ్యవస్థల కింద వీళ్ళు బానిసత్వం చేస్తున్నట్టుగా మనకి ఈరోజు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరైనా కూడా అయ్యా మేము కంప్లైంట్ ఇచ్చినామంటే కంప్లైంట్ను పరిశీలించాలి. ఇలాగే గతంలో కూడా నేను ప్రతి స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని బుక్స్ దొరికిన నేపథ్యంలో ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా డిఈఓ గారికి, గతంలో ఉన్న డిఈఓ గారికి సబ్మిట్ చేస్తే కూడా ఎంఈఓ గారు తప్పుడు రాత ఇచ్చిండ్రు. ఇవి ఎక్కడ ఏం దొరకలేదని అన్నారు. అంటే వీడియోలు చూపించినా కూడా కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కూడా మేము విచారణ జరుపుతున్నామని అన్నారు తప్ప ఇప్పటి వరకు విచారణ జరిగింది లేదు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ కరీంనగర్ జిల్లాలో నిద్రమత్తులో ఉన్నది కనుక దీన్ని మేము సహించేది లేదు. మా అభిజిత్ దీప్కే గారు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మేము అక్కడికి వస్తాం, మాకొక మెసేజ్ చేయండి, మేము దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి మా కాక్రోచ్ జనతా పార్టీ తరఫున మాకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే 4-5 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాటిపైన చర్యలు తీసుకోకపోతే అధికారుల పైన మేము కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ తెలంగాణకు వస్తుంది. భారతదేశంలో ఏదైతే పరిస్థితి నెలకొన్నదో అదే పరిస్థితి తెలంగాణలో కూడా నెలకొంటుందంటూ మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం.